పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మరియు సీమోను మరియు యూద పండుగ సందర్భంగా ఈ ముగ్గురు పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ, మరి ముఖ్యంగా ఎక్కడైతే మోంతా తుఫాను వలన ప్రజలు బాధలలో ఉన్నారో, నెక్స్ట్ ఏం జరగబోతుందో భయంతో వణికిపోతున్న పరిస్థితిలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, మరి ముఖ్యంగా వైజాగ్, శ్రీకాకుళం, గుంటూరు, కాకినాడ, ఇక ఎన్నో ప్రదేశముల గురించి చెప్తూ ఉన్నారు. ఈ తుఫాను భయంకరంగా కొంతమందిని ఆల్రెడీ కొండలు విరిచిపెడుతున్నాయి. చాలా వేదనతో, దుఃఖంతో, చాలా ప్రదేశంలో భయంతో వణుకుతున్న పరిస్థితి. అందువలన మనం ఇంతకు ముందు చేసిన ప్రార్థన ద్వారా పెద్ద పెద్ద తుఫాన్ను కూడా దేవుడు ఆపాడు కావున, విపత్తుల నుండి దేవుడు ప్రజలను కాపాడాడు కావున, ఈ మరి ముఖ్యంగా నిన్నటి రోజు సాక్ష్యంని మీరు విన్నారు. ఏ విధంగా ప్రజలు ఐసీ వాడి నుంచి బయటపడుతున్నారో అవన్నీ జరుగుతుండగా ఈ పరిస్థితి నుండి కూడా ప్రజలు బయటపడాలని వారి కోసమే ఈరోజు కరుణ చెప్పమాలలో ఒక చక్కటి పాట మనం తీసుకున్నాం. కాపరి నీవేనయ్యా, కొదువయే మాకు ఉండదయ్యా, కలవరం ఎందుకు కాపరి నీవు ఉండగా. నిజంగా చెప్పాలంటే ఈ పాట 2 రోజుల ముందే నేను తీసుకున్నాను. అప్పుడు ఈ తుఫాను ఇలా వస్తుందని నాకు తెలియదు. I didn't know that this particular storm will come like this terrible situation. But then I selected the song 2 days before. I was listening to this song by great servant of God who visited Hyderabad, Father Berkmans, and I liked it. Father Berkmans గారు గడిచిన 3 రోజులుగా శుక్ర, శని, ఆదివారం మన మధ్యలో ఉన్న ఫాదర్ గారు చక్కగా రాసిన పాట. 2 సార్లు ఫాదర్తో ఈ రోజులలో ఫోన్లో మాట్లాడే భాగ్యం. చాలా చక్కగా ప్రేమతో ఫాదర్ గారు మీ అందరికీ విషెస్ చెప్పమన్నారు. అందువల్ల ఫాదర్ గారి తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. పాల్గొన్నవారు, పాల్గొనలేకపోయిన వారు అందరినీ కూడా ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. ప్రదీప్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని సేవలో గొప్పగా వాడబడినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు అన్విత్, యారన్, మెర్లిన్, లతా కుటుంబం. ప్రదీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే గాడ్ హ్యాస్ మేడ్ యూ టు గ్రో. మీరు ఎలా సింపుల్గా, హంబుల్గా అప్పుడు ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఇంత గొప్ప స్థాయిలో ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థాయిలో దేవుడు లేవనెత్తాడు. కానీ పోయిన ఆదివారం చూశాను, నేను ప్రసంగిస్తుంటే నీవు ఎంత సింపుల్గా, హంబుల్గా, వినయంతో అక్కడ కింద ప్రజల మధ్యలో కూర్చొని వాక్యం వినడం, అది మీ గొప్పతనం. జన్మదినోత్సవం నీ ధన్యమైనటువంటి జీవితంగా మారిందని నేను చూస్తున్నాను. ప్రదీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ యువర్ వైఫ్ ఆల్సో కంటిన్యూస్లీ కమ్స్ హియర్ విత్ 3 children, beautiful children you have. We wish you happy birthday and God's blessings for you. మీలాగే ముత్తంగికి వచ్చిన వాళ్ళందరూ లేపబడాలని ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను. ప్రతిసారి మీరు చెప్తుంటారు ముత్తంగికి రావడం వలననే నేను ఈ విధంగా ఎదిగానని. అలాగే ఎంతోమంది వేచి ఉన్నారు, వాళ్ళ కూడా కోసం ప్రార్థించుకోండి. భువనగిరి, మార్క్, ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, పిల్లలపై దేవుని దీవెనలు, సంతాన వరం కొరకు, నైరాపై పరిశుద్ధాత్మ వరములు, అనుగ్రహముల కొరకు, మరి ముఖ్యంగా 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారి ప్రవచనం ద్వారా యుఎస్ఏలో ఉన్న మణిదీపికకు మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క ముత్తంగిలో సేవ చేసిన ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మణిదీపిక, నీకు ఉద్యోగం వచ్చినట్టు వేరే దేశంలో ఉన్న ప్రజలు చాలామంది ఏడ్పులతో ఉన్నారు. వారిని కూడా ప్రభు దీవించమని నీవు ప్రార్థించాలి, మీ కుటుంబం ప్రార్థించాలి. మీకు జరిగిన దానికి మేము కూడా ఆనందిస్తున్నాం. మా ప్రవచనం ఈ విధంగా ఫారిన్ దేశంలో కూడా ఫలిస్తున్నందులకై దేవునికి స్తోత్రం. కానాల శ్రీష జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఉద్యోగం, దేవుని దీవెనలు, ఆరోగ్యం కొరకు దేవుని ఆశీర్వాదములు ఆమెపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు నాగేశ్వరరావు, ఫాతిమా మేరీ, రవితేజ. కానాల శ్రీష, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రష్మా, చదువులలో ప్రభు ఇంతవరకు తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని కృపచేత ఆమె సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ కోర్స్ పూర్తి చేసి ఫైనల్ ఎగ్జామ్స్ ఈ దినం మరియు రేపు రాయబోచుండగా ఎగ్జామ్ మంచిగా రాసి విజయం సాధించినట్లుగా దేవుడు ఆమె భవిష్యత్తును దీవించినట్లుగా
ఈ వృత్తి ద్వారా మానవాళికి సేవలు అందించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్యామల, విమల, ప్రియమైన శ్యామల, విమల మరియు రేష్మ, చాలా సంతోషం. నేను ఆశపడుతున్నాను చాలామంది డాక్టర్స్ పేదలకు సేవ చేయాలని. మీరు ఈ మాట వాడినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ దగ్గరికి పంపిస్తాను కార్డియాలజిస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని. ఈరోజు అలాంటి కొంతమంది డాక్టర్స్ నాకు దొరికారు. వాళ్ళ దగ్గరికి కొన్ని కేసులు పంపిస్తే మొన్న చూశారు, ఒక వ్యక్తి ఐసీ వార్డ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఈ రికార్డింగ్కి రావడానికి ముందు ఇంకొక కుటుంబం వచ్చారు. ఐసీ వార్డ్ నుంచి బయటపడి భద్రంగా, నేను వస్తానని అనుకోలేదు ఫాదర్ అని చెప్పింది. వాళ్ళు పూర్తిగా వెళ్ళి స్నానం చేసుకొని తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తారన్నారు. ఇలాంటి కార్యములన్నీ 3 గంటల ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. లూర్ద్, సంప్రీత్ రెడ్డి, రియోనా రెడ్డిల వివాహ కార్యక్రమాలు మరియు వివాహం పునీత అంతోని వారి దీవెనలతో అన్ని సక్రమముగా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మండపాటి జత్రుతమ్మ కుటుంబం. మీ ఇంటిలో జరిగిన శుభకార్యంలాగా అన్ని కుటుంబాల్లో జరగాలని ఆశిస్తున్నాను. ప్రవచన రూపంలో పలుకుతున్నాను, క్లెయిమ్ చేసుకోండి. రాజారెడ్డి, జయంతి రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దాసరి ప్రసాద్ స్వప్నాలను ప్రభు 2వ సంతానమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా యుఎస్ఏలో జరిగిన జెండర్ టెస్ట్లో మగబిడ్డ అని నిర్ధారణ అయినందుకు కృతజ్ఞతగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండినట్లుగా, సుఖప్రసవం కొరకు ఎటువంటి లోపం లేని ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా, దాసరి నైనిక మంచి జ్ఞానం మాటలు వచ్చినట్లుగా, ప్రసాద్కి త్వరలో I-140 అప్రూవ్ అవునట్లుగా, యుఎస్ఏలో చేస్తున్న జాబ్ నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెండ్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ భయంకరమైనటువంటి ఈ మోంతా తుఫాను వలన బాధపడుతున్నటువంటి ప్రజలందరినీ, ఆ ఏరియాస్ అన్నిటినీ ఈరోజు ఈ కరుణ జపమాలలో మనం కవర్ చేస్తూ ప్రార్థన చేస్తాం. ఒక రక్షణ వలయంలాగా ఈ కరుణ జపమాల వారికి మారాలని ప్రార్థిస్తాం. మనం హాయిగా బ్రతుకుతున్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. అక్కడక్కడ భయంకరమైన స్థితి ఉన్నది. అందువలన దయచేసి అందరి కోసం ప్రార్థించుకోండి. మరి ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా ఇవన్నీ కూడా కొద్దిగా అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ ప్రభు దీవించమని, ఈ గుర్తు మొత్తం ఈ రోజు కరుణ జపమాల వాళ్ళకు కలుగుతున్న కీడులు వాళ్ళన్నిటి నుండి దేవుడు కాపాడమని ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు కీర్తన 23ను చక్కగా రెండు లైనే త్వరగా పాడి ముగించబోతున్నాను. కానీ 2 లైన్ ద్వారా రెండింతల దీవెనలు మీకు కలుగునుగాక. 23వ కీర్తన 1వ వచనం, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. The Lord is my good shepherd, I shall lack nothing. Nothing means nothing. కీర్తన 23:3వ వచనం చెప్తుంది, నా బడలికను తొలగించును, తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. The Lord will give me rest and He will lead me in the path of righteousness. Psalm 23 verse 3. భక్తితో పాడుదాం. కాపరి నీవేనయ్యా, కొదువే పాట కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. కలవరమెందుకు కాపరి నీ ఉండగా, కలవరమెందుకు కాపరి నీ ఉండగా. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. నీతి మార్గములో నడిపిస్తున్నావు, నీ నామ మహిమ కొరకై. నీతి మార్గములో నడిపిస్తున్నావు, నీ నామ మహిమ కొరకై. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి నీ ఉండగా. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే కీర్తన 23:5 పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదు. ఓ లార్డ్, యు విల్ అనాయింట్ మీ విత్ ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. దేవుడు తైల అభిషేకం చేసినప్పుడు 3 కార్యములు చేస్తాడని ఇక్కడ ఉడకంలో చెప్తుంటాను. మీలో చాలామంది ఉడకంలో పాల్గొనండి, ఎందుకంటే పరిస్థితులు బాగలేదు. తైల అభిషేకం ద్వారా 1 మీకు గొర్రెల కాపరి నుండి రాజుగా ప్రమోట్ అయినట్టు మీ పిల్లలు మీకు ప్రమోషన్ దొరుకుతుంది. అది మొదటి అభిషేకం. రెండవది, దేవుడు నొసటి మీద మీకు సులువ గుర్తేసి ఉడకంలో ఆ నూనె అభిషేకం చేస్తాడు. దాని ద్వారా మిమ్మల్ని ఏ దుష్టుడు ముట్టుకోడు. అది ఆ ముద్ర రక్షణ ముద్రలాగా మారుతుంది. థర్డ్లీ, యాకోబు 5:14 ప్రకారం పెద్దలు నూనెతో మీకోసం ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. సో 3 things happen through the oil anointing, and some of you are not attending the retreat. So we do that in every retreat on the last day. One side, when we make a sign of the cross and make the oil anointing on you, God will protect you as a mark on you. Secondly, it is also a time for you to be promoted from shepherd to the king. Amen. Like the David was anointed with the oil. And it is also a means of healing. James 5:14. మీకు కూడా అలాంటి తైల అభిషేకం కావాలంటే ఉడకంలో పాల్గొనండి. ప్రతి ఉడకంలో అలాంటి అవకాశం ఉన్నది. భక్తితో పాడుదాం. ప్రాణమునకు చేరదిచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి. ప్రాణమునకు చేరదిచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొనువే నాకు ఉండదు. భక్తితో ఇప్పుడు చెప్పినదన్నీ జరగాలని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. సొంత రాజు అను సౌలు రాజు ప్రజలను కాపాడాలి, కానీ ఆ ప్రజల్లో ఒకరైనటువంటి కింద పడి చేసిన దావీదును చంపటానికి అనేక ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆయన కావాలంటే రాజును చంపేసే అవకాశం కూడా దొరికింది. దానికి బదులుగా ఇలాంటి కీర్తన పాడి ఆయన జయించాడు, యుద్ధం ప్రభు గెలిపించాడు, రాజుగా మార్చాడు. ఎస్, ఇఫ్ David wanted, he could have killed the king Saul because he was after him to kill him. But then he always looked unto God as a good shepherd, and God fought for him and made him a king. 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. Psalm 23 verse 5, when my enemy looks at me, you make a banquet for me. That is our God. భక్తితో పాడండి. కాపరి చేసే ఒక్కొక్క కార్యాన్ని పాడుతున్నాం. మీకు ఇవన్నీ జరుగునుగాక. ఆమేన్. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచితివి. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచితివి. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా, కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. మీకు ఎలాంటి శత్రువులు ఉన్న వాళ్ళతో యుద్ధం చేయవద్దు. దేవునికి అప్పచెప్పండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రారంభంలో చెప్పినట్టు ఈరోజు ఈ కరుణ జపమాలను ఈ మోంత తుఫానులో బాధపడుతున్న రాష్ట్రములు, జిల్లాలు అవన్నిటిని అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా మన పక్కన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రములు, తర్వాత తమిళనాడు,
తర్వాత ఒరిస్సా ఈ ప్రాంతములలో ఉన్నటువంటి అనేక ప్రాంతములు భయం వణికిస్తున్నటువంటి ఒక తుఫాన్ ఇది. అంతకుముందు హుడ్ అని ఏ విధంగా విశాఖపట్నంలో వచ్చి ఆ కిటికీలు వాళ్ళు మూయలేకపోయారు. అలాంటిది ఒక భయంకరమైనటువంటి తుఫాన్ అని రకరకాలుగా న్యూస్లు వస్తున్నాయి. కానీ ఎటువంటి భయంకరమైన మన దేవుడు దానిని ఒక్కవేళ వచ్చి తుఫాను ఆపితే మాత్రమే జరుగుతుంది. అందువలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నేను హాయిగా ఇక్కడ ఉన్నాం. కానీ వాళ్ళు మన కజిన్స్, ఆంధ్ర తెలంగాణ అంటే కజిన్ బ్రదర్స్ సిస్టర్సే, వాళ్ళందరూ కూడా బాధలలో ఉన్నారు. అటువంటి ప్రదేశములన్నింటినీ ప్రభుని కర్ప చెప్తాం. ప్రార్థించండి ప్లీజ్, అందరూ ప్రార్థించండి. మనకి కీడులో వచ్చినప్పుడు ఎవరో ఒకరు మన కోసం ప్రార్థిస్తారు. when peril and danger comes in our life, somebody else will pray because charity will become our blessing for us. ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును TMI 24/7 గ్రూపును ఈ మౌంతా తుఫాను వలన అనేక ప్రదేశంలో ఇక్కట్లు ఇబ్బందులు ఉన్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరులారా, నవంబర్ 2వ తారీఖు కరెక్ట్గా సకల ఆత్మల పండుగలు, అది కూడా ఆదివారం కరెక్ట్గా వస్తుంది కావచ్చు. మరణించిన వాళ్ళు అనేక మంది ఉత్తరీ స్థలంలో బాధపడుతున్న వాళ్ళు, మనం ప్రార్థిస్తేనే వాళ్ళు కన్నీళ్లు తుడవబడి వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. అందుకే కరెక్ట్గా ఆదివారం అయితే ఎక్కువ జనాలు ఇక్కడ ఉంటారు. కావున మీ అందరినీ దేవుడు ఆహ్వానిస్తూ, ఇంటిలో మరణించిన వాళ్ళు మీ ప్రియమైన బిడ్డలు, మీకు తెలుసు, వాళ్ళు లేకపోతే ఈ స్థితి మనకు వచ్చేది కాదు. నాకు తెలుసు, చాలాసార్లు అమ్మను గుర్తు పెడతాను, అక్క వాళ్ళని గుర్తు పెడతాను. అలాగే మీకు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి కోసం పూజ బలిని అర్పించి వాళ్ళ కోసం ప్రార్థించే దినమే నవంబర్ 2వ తారీఖున ఇక్కడ ఆదివారం ప్రత్యేక పూజా బలి వాక్య పరిచర్య మీకోసం నేను చేస్తాను. దయచేసి వచ్చి పాల్గొనండి. అది ప్రత్యేక ఆదివారం, ఏ స్పెషల్ సండే టు ప్రే ఫార్ ఆల్ ద సోల్స్ డిపార్టెడ్. నేను ప్రత్యేక ఆదివారం చెప్పినప్పుడల్లా మీరు వస్తున్నారు. మీరు సాయం సమముననే సమాధికి చాలామంది వెళ్తారు. కావున పగలుపూట తొందరగా ముగించుకొని వెళ్ళి మీ సమాధులలో, మీ యొక్క ప్రియమైన వ్యక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అవకాశం మీకు ఉంటుంది. 30 రోజులు గ్రెగోరియన్ మాస్ అర్పించి మరణించిన వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళు దయచేసి రిసెప్షన్లో కనుక్కోండి. రిసెప్షన్ విల్ కమ్ టు నో 30 days the Gregorian Mass for the departed souls will be offered, and the first Sunday is falling on very November 2nd, that is All Souls Day. Will be special mass and special preaching will be there before you go evening for the celebration to commemorate the souls departed in the cemeteries. Come and be blessed. నెక్స్ట్ గుర్తులో ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తాను. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అనౌన్స్మెంటే అది, తర్వాత మీకు చెప్తాను. 23వ కీర్తన 6వ వచనం, నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. ఎప్పుడు దాకా? నేను కలకాలము ప్రభు మందిరమున నివసింతును. ఒక బైబిల్ ఏముందంటే, నేను జీవించు నాలు అని రాయబడి ఉన్నది. as long as I live, the goodness and kindness of God will come with me. Psalm 23:6.
పుణ్యం కట్టుకోండి ప్లీజ్. మరణించిన వాళ్ళ కోసం మీరు చేస్తే అది కలకాలం మీకు దీవెనలు. భక్తితో పాడుదాం. కృపాక్షేమములు నా వెంట వచ్చును, నే బ్రతుకు దినములెల్లా. కృపాక్షేమములు నా వెంట వచ్చును, నీ బ్రతుకు దినములెల్లా. కలవరమెందుకు కాపరి ఉండగా, కలవరమెందుకు కాపరి ఉండగా. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. ఈ తుఫాను వలన ఇబ్బందులు ఉన్న వారికి, మన ఇంటిలో మరణించిన వాళ్ళందరి కోసం ప్రత్యేక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శుభవార్త ఏమిటి ఫాదర్ అడిగే వాళ్ళకు, గడిచిన 2 సంవత్సరాలుగా ఫాదర్ సాగర్ యాంటనీ డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గారు వయసు చిన్నదైనా చాలా గొప్ప గొప్ప పనులు పాపం చేస్తూ ఉన్నాడు. ఆ స్థలమంతా నూతనీకరిస్తూ ఉన్నాడు. 2 గృహములు, ఒకటి మరియ తల్లికి, ఇంకొకటి సిలువ, అలాంటిది గ్రోటోస్ తయారు చేశాడు. అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలంలో కొత్త కిచెన్ ఒకటి ప్రజల కోసం అనుకూలంగా మార్చి కట్టారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. అందువలన ఫాదర్ గారితో నిలబడటానికి ఒక అవకాశమే 2వ శనివారం. అంతకుముందు పండుగలాగా మనం జరిపాం, మీకు తెలుసు. అందుకే వచ్చే 2వ శనివారం అంటే నవంబర్ 8వ తారీఖున నేను 11:30 నుంచి మీ మధ్యలో అక్కడ వాక్య పరిచర్య చేస్తాం. మధ్యాహ్న టైంలో భోజనమైన తర్వాత కరుణ జపమాల అక్కడే ఆన్లైన్లో మనం చేయబోతున్నాం. సో 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, దయచేసి పాల్గొనండి. 1 నెలే ఉంటాయి. తర్వాత నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఇటువంటి సమయంలో కరుణ కోసం ప్రార్థించే ఇంకొక అవకాశమే ఈ అవకాశం. సో 2వ ఆదివారం 8వ తారీఖున వస్తుంది, 2వ శనివారం 8వ తారీఖున వస్తుంది. ఆ దినమున 11:30 నుండి మరి 1 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి వాక్య పరిచర్య, మీ స్వస్థత ప్రార్థన చేయబోతున్నాం. అది అయిన తర్వాత భోజనం చేసిన వెంటనే కరుణ జపమాల ఆన్లైన్లో లైవ్లో అక్కడి నుంచి మన కెమెరామెన్తో మనం చేయబోతున్నాం. దయచేసి ప్రార్థనలో పాల్గొనండి, ప్రత్యేక దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక 2వ శుభవార్త, మనం కట్టిన ఇల్లంతా మనల్ని వదలట్లేదు. అందుకే అది 2 కన్ను లాంటిది జీవధార డివైన్ సెంటర్ కరుణాపురం హోలీ ల్యాండ్.
అక్కడ జీవధార డివైన్ సెంటర్లో ఇప్పుడు విన్సెన్షియన్ ఫాదర్స్ చక్కగా దాన్ని నూతనీకరిస్తున్నారు. రూమ్స్ కూడా కడుతూ ఉన్నారు. అది మళ్ళీ ఒకసారి నూతనీకరించబడినదని ఓపెన్ అయ్యే రోజు అంటే 21 ఇక్కడ తెలుగు వడకం లాస్ట్ రోజు ముగించుకొని పరుగిడి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలో ఉండాలి. 12 గంటలకల్లా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా వచ్చేసి ఫాదర్స్ నిలబడండి. అది కూడా మనం కట్టిన ఇల్లే. ఫాదర్ చెప్పాడు, ఫాదర్ మీరు తప్పకుండా ఉండాలి, అక్కడికి వచ్చి మీరు స్టేజ్ మీద నిలబడాలి, ఎందుకంటే మీ కష్టం అది అన్నాడు. అలా కృతజ్ఞతతో ఉన్న ఫాదర్స్తో మనం నిలబడాలి. అందుకే 2 సెంటర్స్లో మనం మీరు ఇచ్చిన డబ్బు కష్టించి చెమటోచి మీరు ఇచ్చిన డబ్బు ద్వారానే ఈ 2-3 సెంటర్స్ మనం కట్టాం. మీకు తెలుసు, హోలీ ల్యాండ్ అయినా, జీవధార అయినా, డివైన్ మర్సీ సెంటర్ అయినా 2 చోట్లలో నవంబర్ నెలలోనే ఇటువంటి గొప్ప భాగ్యం మనకు లభిస్తుంది. మీరందరూ కూడా ఈ డేట్స్ని మార్క్ చేసుకొని రండి. మనమందరం కలిసి ఈ 2 సెంటర్స్ని మరొకసారి ప్రభు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. As I told you, second Saturday I will be there in Divine Mercy Center, which is our dear center. We have worked very hard in that place, and so Father Sagar Anthony is doing very well, working very hard, toiling hard and making lot of things happening there. So we have to support him on 8th, second Saturday from 11:30. I will be there. Please, all the Twin Cities people come. జంట నగరంలో ఉన్న వాళ్ళందరూ కదలాలి. వాళ్ళు టెంట్ వేసి బయట కూర్చున్నట్టు చూడాలి. అందరికీ విషయాన్ని చెప్పండి ప్లీజ్. ఓన్లీ 1 more month to go. after that we will enter into న్యూ ఇయర్. కరోన లేకుండా బ్రతకలేము. అటు తుఫాను, ఇటు మండుతుంది బస్సులు. ఇవన్నిటి మధ్యలో కరుణా కేంద్రంలో మనకు ఇంకొక అవకాశం, జీవధార డివైన్ సెంటర్లో ఇంకొక అవకాశం వాడుకోండి. మనమందరం కలిసి అక్కడ కలుసుకుందాం. దైవ సన్నిధిలో ప్రత్యేక దీవెనలు కలగాలని చివరి ప్రార్థన కీర్తన 23 ఈరోజు ధ్యానాంశం చక్కగా రాసిన వ్యక్తి మరి ఇది ఫాదర్ బెర్క్మాన్స్ గారు. మన మధ్యలో 3 రోజులు ఇక్కడ ఉన్నారు. మీలో చాలామంది దాన్ని వాడుకున్నారు, ధన్యత పొందుకున్నారు. 23:5 ఫాదర్ గారు రాసిన పాటలో చివరి వచనం మనం రాసి పాడబోతున్నాం. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. మై కప్ overflows, which means you will not get stuck, you will overflow, your overflow, you will not be able to contain, you will give to others. మీరు వేరే వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగానే ఆ సెంటర్స్ అన్నీ కట్టినప్పుడు జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు, మనం తిరిగి ఆ స్థలంకు వెళ్ళే అవకాశం ఓపెన్ అవుతుంది. దైవ సన్నిధిలో ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా దాన్ని తమిళంలో కూడా పాడి దేవుని స్తుతించి ఆరాధించి ముగిస్తాం. నా పాన పాత్రములు అంచుల వరకు నిండి పొంగి పొరలును. నా పాన పాత్రములు అంచుల వరకు నిండి పొంగి పొరలును. కలవరమెందుకు కాపరి నీ ఉండగా, కలవరమెందుకు కాపరి నీ ఉండగా, என்னேப்பர் நீர்தானையா எனக்கென்றும் குறையே இல்லை. நான் ஏன் கலங்கணும் என்ன என் இருக்கையிலே, நான் ஏன் கலங்கணும் என்ன என் இருக்கையிலே, காப்பரி நீவேனையா. కొరతలే ఏ కొరతయు మాకు ఉండదయ్యా. எங்கெங்கே அநியாயமாக கேஸ் நடக்குதோ அது எல்லாவற்றையும் అపహరించக்கூடிய అసుత్తావిகளிலிருந்து మక్కళి కాపాற்றுంబడి ఎందుకు ఈ వచనం చెప్పారంటే కొన్ని వచనములు కొన్ని విన్నపాలు తమిళనాడు నుంచి కూడా నాకు చెప్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు ప్రోగ్రాం. ఎక్కడెక్కడ శత్రువు మీ ల్యాండ్ని మీ యొక్క ఇంటిని కూడా అపహరించడానికి ట్రై చేస్తున్నారో ఈ పాట ద్వారా దేవుడి త్వరలోనే మీకు విడుదలను దయచేయండి.
இந்த பாட்டின் மூலமாக உங்களுக்கு விடுதலையும் అద్భుతமும் நடக்கும்படி జెబిపోం. భక్తితో ప్రార్థిస్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ తుఫాను వలన ఇబ్బందులు ఉన్న రాష్ట్రముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ తుఫాను వలన బాధపడుతున్న ప్రజలకు గవర్నమెంట్ చేస్తున్న ప్రతి పని చేసే రిస్క్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయపెడుతున్న తుఫానుతో వణికిపోతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ శనివారం డివైన్ మర్సీ సెంటర్ దైవ కారుణ్య కేంద్రంలో హబ్సిగూడలో జరుగుతున్న ప్రార్థనకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4వ వారంలో మరి ముఖ్యంగా జీవధార డివైన్ సెంటర్లో జరగబోతున్న ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరునాడు 22వ తారీఖున నల్గొండ భీమారంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం మొదటి ఆదివారం మరణించిన బిడ్డల కోసం ప్రార్థించుటకు వస్తున్న సంఘాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవంబర్ నెలంతా 30 రోజులు మరణించిన ప్రతి ప్రియమైన బిడ్డలకు పూజ చేయబోతున్న అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి మంచి కాపరి అయిన దేవుడు మనందరిని దీవించమని భక్తితో ప్రార్థించుదాం. ప్రభు కాపరి అయిన దేవుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. 23వ కీర్తనలో పాటగా పాడినవన్నీయు ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరే దినములు పితా పుత్ర పవిత్రాత్మ నామములో త్వరలోనే వచ్చునుగాక. May all the prophecies that we declared with 2 each lines in Psalm 23 happen to us a prophecy. In the name of the Father and the Son and the Holy Spirit. దేవుడు తుఫానును ఆపి ప్రజలకు సహాయం చేసి అందరికి భద్రతనిచ్చి కాచి కాపాడునుగాక. కలవరమెందుకు కాపరి ఉండగా కాపరి నీవేనయ్యా. కొదువే మాకు ఉండదయ్యా.